ఆపరేషన్ సింధూర్లో అసలు నిజాలు క్రమక్రమంగా బయటపడుతున్నాయి. టోటల్గా పాకిస్తాన్ సైనికులు 155 మంది చచ్చిపోయారట. ఇది ఇంతవరకు బయటపెట్టలేదు. ఇప్పుడు స్వతంత్ర దినోత్సవ వేడుకలు 14వ తారీఖు కదా. దీంతో ఫ్రీ ప్రెస్ జర్నల్ కథనం ప్రకారం పాకిస్తానీ మీడియా హౌస్ ఒకటి ఇది రిపోర్ట్ చేసింది. తర్వాత మళ్ళీ వెంటనే డిలీట్ చేసింది ప్రభుత్వం నుంచి ఒత్తిడి రాగానే. కానీ ఆ స్క్రీన్ షాట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. చనిపోయినటువంటి వాళ్ళ పేర్లని అనౌన్స్ చేసినటువంటి అంశానికి సంబంధించి 155 మంది పాకిస్తాన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ సోల్జర్స్ చనిపోయారన్నటువంటి విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. బన్యానున్ మార్సూస్ సమయంలో కనబరిచిన ధైర్యం, అత్యున్నత త్యాగం పేరిట దీంట్లో ప్రదానం చేసినటువంటి శౌర్య పురస్కారాల జాబితా అన్నమాట ఇది. ఆపరేషన్ బన్యానున్ మార్సూస్ అనేది పాకిస్తాన్ మన మీద చేయాలనుకున్నటువంటి అంటే వైమానిక స్థావరాల మీద మనం చేసిన అటాక్కి బదులుగా ఏది ఆపరేషన్ సింధూర్ అని పెట్టిన దానికి బదులుగా వాళ్ళు పెట్టినటువంటి కోడ్ నేమ్ అనమాట. దాంట్లో 146 పేర్లు, అంటే దీంట్లో 2 రకాల అవార్డులు అనమాట. ఆర్మీ అని కూడా, షహీద్ అని ఆర్మీ అని కూడా, అంటే అమర జవాన్లు అని కూడా రాశారు. ఇంతియాజ్ సనద్ అంటే ఇందులో ఒక అవార్డు అనమాట. 146 పేర్లు ఉన్నాయి. మరో 45 మంది తమ్గా ఇబసాలత్ జాబితాలో ఉన్నారు. మరో 4 తెలియలేదు. టోటల్గా పాకిస్తాన్ అయితే అధికారికంగా ఏం చెప్పలేదు, కానీ ఇది జరిగింది. ఇంతకుముందు కార్గిల్ విషయంలో కూడా అదే దరిద్రం, వాళ్ళకి ఏమీ లేదని చెప్పేటటువంటి ప్రయత్నాలు చేశారు.